నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ సైకాలజిస్ట్ మాధవి గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మనం గతంలో ఏప్రిల్ మంత్ రాశి ఫలితాలు అయితే తీసుకున్నాం మేడం. మీరు వచ్చేసి ఏంటంటే గ్రహాలకు సంబంధించి చాలా యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేశారు అని కామెంట్స్లో అయితే మనకు వచ్చింది. సో అందుకే ఈసారి మే మంత్ ప్రెడిక్షన్ అయితే తీసుకుందాం మేడం. మేకి సంబంధించి ఏ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి తెలియజేయండి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మనమైతే కనుక మే మంత్లో ఏ రాశికి ఎలా ఉంటుందో చెప్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు కర్కాటక రాశి దగ్గర ఉన్నాం. ఈ కర్కాటక రాశి వారికి మే మంత్లో ఎలా ఉంటుంది మ్యామ్? కర్కాటక రాశి వారికి రాశి లార్డ్ వచ్చేసి చంద్రభగవానుడు. అయితే కర్కాటక రాశి వారికి మనం ప్రతి నెల అంటే మేజర్ ప్లానెట్స్ ఏవి కూడా పెద్దగా మూవ్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడు సో మళ్ళీ ఇంకా జూన్ నెలకు వచ్చేసేసరికి కర్కాటకం వాళ్ళకి ఇట్ విల్ బి అ వెరీ ఇంపార్టెంట్ మంత్. బట్ ఇక్కడ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి అన్నెసెసరీ ఆలోచనల మూలాన వచ్చే ఏదైనా ఉందేమో, అనారోగ్యం ఉందేమో అని వచ్చే ఆ భయం తప్ప ఇక్కడ మేజర్గా వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ అటువంటివి కానీ ఏమీ ఉండవు. సో ప్రాబ్లం వరకు కూడా ఏమీ అంత భయం అంటూ ఏమి ఉండదు. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి అన్నెసెసరీ ఆలోచనలు అక్కర్లేదు. ఏదైనా చిన్న చిన్న భయాలు పెట్టుకుని టెస్ట్లను పరిగెత్తద్దు. నిజంగా ఏదైనా మెడికల్ ఆస్పెక్ట్ ఏదైనా ఉంటే అప్పుడు టెస్ట్లు అవి చేయించుకోండి. బట్ అదర్వైజ్ యాజ్ ఇట్ ఈస్ రియల్లీ నాట్ రిక్వైర్డ్. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కుజభగవానుడు అవుతారు, పంచమాధిపతి. కుజుడు కూడా మీకు మేషరాశి సంచారం కాబట్టి అక్కడ తర్వాత కుజ శుక్రులు ఇద్దరు ఒక 10 to 12 days, ఒక 13-14 days కలిసి ఉంటారు కాబట్టి ఒక రకంగా ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా చాలా చాలా మోటివేటింగ్ టైం. మోర్ దెన్ ఎడ్యుకేషన్, లవ్ లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మోటివేటింగ్ టైం. బట్ జాగ్రత్త, నేను మళ్ళీ చెప్తున్నాను, వివిధ రకాలుగా జాగ్రత్త, తొందరపడద్దు దేనికి కూడా. ఇంకొకటి ఏంటంటే ఏదన్నా మీకు ఇక్కడ చాలా మంది జంటలు కలవడం కానివ్వండి, కొత్త కొత్త లవ్ అఫేర్స్ మొదలవడం కానివ్వండి, కర్కాటక రాశి వారికి కొత్త కొత్త లవ్ ఇంట్రెస్ట్ మొదలవడం కానివ్వండి, ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. బట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు అటువంటి ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంటే గనక బీ వెరీ సిన్సియర్, బీ వెరీ గుడ్. లేనిపోని అట్రాక్షన్స్కి వెళ్ళొద్దు. ఎడ్యుకేషన్ పరంగా ఫోకస్ని డిసిప్లిన్గా ఎప్పుడు ఉంచుకోండి. డీవియేషన్స్ వద్దు, బాగా శ్రద్ధగా ఉండండి. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ సప్తమాధిపతి శని అవుతారు కాబట్టి ఇక్కడ చాలా మందికి కూడా మీ మ్యారీడ్ లైఫ్ చాలా బాగా సెట్ అయిపోయి చక్కగా ఉండడానికి ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఏ రకంగానూ మీకు ఇబ్బందులు అంటూ ఉండవు కాబట్టి మీకు ఎవరికైనా ఇబ్బందులు ఉండి కోర్టు కేసుల దాకా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇక్కడ పెద్దవాళ్ళని కూర్చోబెట్టి పెద్దవాళ్ళ సహాయంతో మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఎన్నోసార్లు వెళ్ళాము అనే కంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు శని భగవానుడి యొక్క సపోర్ట్ మీకు ఉంది కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు కనుక మీరు మొదలు పెడితే మీకు సెట్ చేసుకోవడానికి బై జూన్ ఎండ్ జూలై ఫస్ట్ వీక్ మీకు మ్యారిటల్ లైఫ్లో చాలా స్టెబిలిటీ రావడం, హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం, చక్కగా ఉత్తేజంగా ఉండడం లాంటివి మీకు ఇక్కడ ముందుకు వెళ్తారు. ఫ్యామిలీ పరంగా ఎవరైనా ముందుకు వెళ్దాం అనుకున్నా, ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుందాం అనుకుంటున్నా వాళ్ళందరికీ కూడా ఇక్కడ చాలా యోగదాయకమైన టైం. జూన్ జూలై వరకు కూడా చాలా చాలా బాగుంటుంది, బాగా సెట్ అయిపోతారు కూడా. సో మీరు ఈ ప్రయత్నాల్లో ఉండండి. ఇటువంటి ఆస్పెక్ట్స్లో ఏమైనా ట్రై చేస్తున్నాం అనుకుంటే మీ దశల రీత్యా మళ్ళీ గురుశనులు ఎవరన్నా దశల్లో ఉండి ఆ గురుశనుల యొక్క దశలు కనుక జరుగుతున్నట్టయితే చాలా చాలా బాగుంటుంది. మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి మీరు తగిన డేట్స్ నేను చెప్తాను కాబట్టి ఆ డేట్స్ పరంగా మీరు తీసుకునే జాగ్రత్తలు మీరు తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోండి, శుభంగా ఉంటుంది. తప్పకుండా. తర్వాత కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు గురు భగవానుడు కుజ భగవానుడు అవుతారు. అయితే ఇక్కడ మీకేమవుతుందంటే గురు భగవానుడి యొక్క సపోర్ట్ మీకు ఇక్కడ 12వ స్థానంలో, షష్టమ స్థానంలో అష్టమ చూపుతో బయలుదేరుతున్నప్పటికీ కూడా మీకు ఏమవుతుందంటే ఇక్కడ మానేయాలి లేదని ఏదైనా ప్రాబ్లం ఎదుర్కోవడం, హఠాత్తుగా మీకు ట్రాన్స్ఫర్లు అవ్వడం, లేకపోతే ప్లేస్ చేంజ్ మీరు హఠాత్తుగా గురవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కడో చోట మీరు రిటాలియేట్ అవుతారు, ఎక్కడో చోట మీరు దాన్ని అపోజ్ చేయడం లాంటివి. అపోజ్ చేయొద్దండి, ఏది ఉన్నా సరే తీసుకోండి. ఆపర్చునిటీస్ వచ్చినవి తీసుకోండి. ఎక్కువగా ట్రావెల్ చేయాల్సిన అవసరం రావడం, ట్రావెల్లో ఇబ్బందులు ఏర్కోవడం, వర్క్ రిలేటెడ్, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్, వర్క్ రిలేటెడ్ అటువంటి ప్రాబ్లమ్స్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మీకు అటువంటి విషయాల్లో బాగా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు శుభంగా ఉంటుంది. ఈ పర్టిక్యులర్ 1 month కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, నెక్స్ట్ మంత్ నుంచి మీకు రిలీఫ్ వస్తుంది.
ఉద్యోగాలు మారాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఫేమ్ అండ్ రెప్యుటేషన్ పెరుగుతుంది ఈ టైంలో. అటువంటివి బాగానే ఉంటాయి. అంటే మీరు ఇలాంటి సపోర్టింగ్ ఆస్పెక్ట్లో కనుక మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు బాగా యోగదాయకంగా ఉండడము, తర్వాత ఫేమ్ అండ్ రెప్యుటేషన్ పెరగడము, మంచి ఆలోచనలు రావడం, ఆఫీస్లో పియర్స్ కొలీగ్స్ యొక్క సపోర్ట్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో మీకు ఈ టైంలో కనుక దశల్లో కనుక కుజ దశలు కానివ్వండి, గురు దశలు కానీ ఉన్నట్లయితే ఇంకా కీలకంగా ఉంటుంది. సో మీరు కాల్స్ చేసినప్పుడు మీరు మారాలా వద్దా ఇటువంటి ఆస్పెక్ట్స్లో కనుక మనం డిస్కస్ చేసుకున్నట్లయితే నేను మీకు తగిన డేట్స్ ఇస్తాను కాబట్టి శుభదాయకంగా ఉంటుంది. యూ కెన్ ట్రై ఇట్ అవుట్ అట్ దట్ టైం. శుభం భూయాత్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ స్వప్న.